హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటు కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. అదేవిధంగా రోల్ ఓవర్ స్టార్ట్ అయ్యాయి. సో రోల్ ఓవర్ డేటాని కూడా ఒకసారి అనలైజ్ చేద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ రోల్ ఓవర్ ఎలా ఉంది, ఏ స్టాక్స్లో ఎక్కువగా రోల్ ఓవర్ జరుగుతుంది. సో అక్కడి నుంచే కొన్ని స్టాక్స్ తీసుకుందాం. దాంతోపాటుగా మీరు కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ కావాలని అడిగారు కామెంట్స్ రూపంలో. వాటికి కూడా ఈ వీడియోలో కొన్ని స్టాక్స్ తీసుకొని వాటికి కూడా టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో సెక్టోరియల్గా చూస్తే ఈరోజు నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఓవరాల్గా మార్కెట్ చూస్తే నిఫ్టీ ఫ్లాట్ క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయింది. సో ఓవరాల్గా సెక్టోరియల్ ఇండస్ట్రీస్ చూసుకుంటే మనకి ఈరోజు టాప్ పర్ఫార్మర్ అంటే నిఫ్టీ మెటల్ స్టాక్స్లో మంచి ర్యాలీ చూసాం. దాని తర్వాత సిపిఎస్సి, తర్వాత వచ్చి పిఎస్సి, ఇవి స్టాక్స్లో మాత్రం కొంత పాజిటివ్ మొమెంటమే చూసింది సెక్టోరియల్గా చూసినప్పుడు. అయితే నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్లో కొంత కరెక్షన్ జరిగింది. నిన్న టాప్ పర్ఫార్మింగ్ సెక్టార్ అంటే అదే, కానీ ఈరోజు మాత్రం కొంత కరెక్షన్ జరిగింది. నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్లో ఉన్న స్టాక్స్ ఒకసారి చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్లో ఉంది మెటలే, టాటా స్టీల్, హిండాల్కో. సో ఈ రెండు కూడా మెటల్ స్టాక్సే. సో మనం ఇందాక అనుకున్నట్టుగా ఓవరాల్గా మెటల్ సెక్టార్ టాప్ ఉంది అంటే జనరల్గా టాప్లో ఉన్న స్టాక్స్ ఆ సెక్టార్ నుంచే ఉంటాయి. సో టాటా స్టీల్ ఉంది, హిండాల్కో ఉంది, దాని తర్వాత పవర్ గ్రిడ్ ఉంది, టెక్ మహీంద్రా ఉంది, అదానీ ఎంటర్ప్రైజెస్, ఓఎన్జీసీ, ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది ఎస్బీఐ లైఫ్, తర్వాత హిందుస్థాన్ యూనిలివర్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు మనం టెక్నికల్గా ఒకసారి లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. సో టెక్నికల్ లెవెల్స్లో పెద్దగా మార్పు లేదు. సో మనం గతంలో అనుకున్నట్టుగానే 25,990 ఆర్ 26,000 కొంత రెసిస్టెన్స్ అనుకున్నాం. ఈరోజు కూడా 26,000ని క్రాస్ చేసింది, కానీ సస్టైన్ కాలేదు. సో క్లోజింగ్ 25,940, ఫ్లాట్ క్లోజింగ్, ఓన్లీ 1.35 పాయింట్స్ పాజిటివ్ అనుకోండి, జస్ట్ ఫ్లాట్ క్లోజ్ అనుకోవచ్చు మనం. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం అగైన్ మనకి 26,000 నుంచి 26,120 మనం నిన్న అనుకున్నది అది. సో అదే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్నాం, ఓన్లీ వన్ డే మాత్రం మనకి మిగిలింది ఎక్స్పైరీలో. తర్వాత ఇప్పుడు మనకి సపోర్ట్ పాయింట్స్ చూద్దాం. 25,800 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దాని తర్వాత 25,630, ఇది రెండు పాయింట్స్ మనకి సపోర్ట్ లాగా ఉంటాయి. 26,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్, దాని తర్వాత 26,230, ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటాయి. ఒక్కసారి మనం ఆప్షన్ డేటా చూద్దాము. ఇది ఆప్షన్ డేటా, ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. ఇక్కడ చూస్తే 26,000 దగ్గర కాల్స్ హెవీగా ఉన్నాయి. 90 lakhs కాల్స్ రైట్ అయి ఉంటే పుట్స్ ఓన్లీ 49 lakhs మాత్రమే ఉన్నాయి. 90,83,000 అనుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ 49. సో 26,000 చాలా రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కాల్స్ రైటింగ్ ఏదైతే జరిగిందో వీళ్ళు ఎప్పుడు షార్ట్ కవరింగ్కి వస్తారంటే 26,120 క్రాస్ అయితేనే షార్ట్ కవరింగ్కి వస్తుంది. అప్పుడు ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ లాంటిది వస్తుంది. సో ఈ లెవెల్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి, 26 నుంచి 26,120. సో అదేవిధంగా మనం డౌన్ సైడ్కి వెళ్తే ఈ 25,900 దగ్గర పుట్ రైటింగ్ హెవీగానే జరిగింది. తర్వాత 25,800 దగ్గర పుట్ ఉంది. హెవీ పుట్ రైటింగ్ 25,700 దగ్గర ఉంది. అంటే కాల్కి పుట్కి ఉన్న డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇమీడియట్ సపోర్ట్ 900 దగ్గరే ఉంది. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకోవాలి మనం, ఎందుకంటే ఆప్షన్ డేటాకి తర్వాత మన టెక్నికల్ లెవెల్స్కి ఆల్మోస్ట్ సిమిలారిటీ ఉంటుంది. సో మనం ప్రతిసారి ఆప్షన్ డేటా చూడాల్సిన అవసరం లేదు. మన టెక్నికల్ లెవెల్స్ చూసుకుంటే సిమిలర్గా మ్యాచ్ అవుతూ ఉంటాయి రెండు కూడా. సో ఇది నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ నిన్న అనుకున్నట్టుగానే హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ 54,200, 220 లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో అక్కడే కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసి క్లోజింగ్ 53,968 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం 53,770 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దాని తర్వాత 53,490, ఇవి రెండు మనకి సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. మోరోవర్ రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ F&O మంత్లీ ఎక్స్పైరీ, ఇంట్రాడే వోలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మన కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. మనం గతంలో అనుకున్న కీ లెవెల్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ 52,240. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్లో రోల్ ఓవర్ డేటాని ఒకసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ రోల్ ఓవర్ డేటా చూస్తే మనకి టాప్లో ఉంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, హైయెస్ట్ రోల్ ఓవర్ జరిగింది.
హైయెస్ట్ రోల్ ఓవర్ జరిగింది, 70.53% రోల్ ఓవర్ జరిగింది. అదేవిధంగా పిఈఎల్, హిందుస్థాన్ కాపర్, బంధన్ బ్యాంక్, సన్ టీవీ, మెట్రోపాలిస్, ఏబిఎఫ్ఆర్ఎల్, ఆరో ఫార్మా, ఏషియన్ పెయింట్స్ వీటన్నిటిలో కూడా స్ట్రాంగ్ రోల్ ఓవర్ జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రోల్ ఓవర్తో పాటు ప్రైస్ మూమెంట్ ఎలా ఉంది అనేది చూసుకొని ఆ మూమెంటం ప్రకారం మనం ట్రేడ్ చేయాలి. ఎప్పుడైతే రోల్ ఓవర్ డేటాలో ప్రైస్ పెరుగుతూ రోల్ ఓవర్ హెవీగా ఉంది అంటే మాత్రం ప్రైస్ ఫర్దర్గా పెరిగే అవకాశాలు ఉంటాయి. అదొకటి మనం గమనించి దాని ప్రకారం మనం టెక్నికల్ లెవెల్స్ వేసుకొని ట్రేడ్ చేసుకోవాలి. అంటే మనం స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇది కూడా ఒక పద్ధతి. లాస్ట్ ఎక్స్పైరీ డేస్లో అంటే ఎక్స్పైరీ 1 or 2 days ఉన్నప్పుడు ఇట్లా రోల్ ఓవర్ డేటా చూసుకొని అందులో ఉన్న స్టాక్స్లో మూమెంటం ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చి పిడిలైట్. పిడిలైట్ ఎందుకు తీసుకున్నామంటే మీరు కామెంట్స్ రూపంలో దాని గురించి అడిగారు, దానికి ఒకసారి టెక్నికల్గా చార్ట్ చూద్దాం. పిడిలైట్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో ఓవరాల్గా మొమెంటం పాజిటివ్ ఉన్నా కానీ స్ట్రాంగ్ మొమెంటం లేదు ఇందులో, ఎందుకంటే ట్రెండ్ బాగుంది కానీ ట్రెండ్లో పెద్దగా స్ట్రెంగ్త్ లేదు. డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి, మనం ట్రెండ్ క్యాలిక్యులేషన్, తర్వాత ట్రెండ్లో ఉన్న స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది ఇట్లాంటివి చూసుకోవడానికి చాలా డిఫరెంట్ పారామీటర్స్ పెట్టి చూస్తాం. అయితే ఇక్కడ ఒక పెద్ద హర్డిల్ ఉంది, అక్కడే మనకి ఈరోజు ప్రైస్ రిజెక్షన్ అయింది. ఇది ఒక సప్లై ఏరియా 3330. సో ఈరోజు హై 3327. సో ఈ జోన్ ఏదైతే ఉందో 3310 నుంచి 3330, ఈ 20 పాయింట్స్ జోన్ మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. అక్కడే ప్రైస్ రిజెక్ట్ అయింది, కాకపోతే హెవీగా ఫాల్ అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి 2 సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ సపోర్ట్ వీక్లీ 3256, ఇది టెక్నికల్ సపోర్టే, కాకపోతే మొమెంటం వైజ్గా ఇది స్ట్రాంగ్ పైకి వెళ్ళే అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. డౌన్ సైడ్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం చూడొచ్చు. ఫస్ట్ సపోర్ట్ 3225 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అది కొంత టెక్నికల్గా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే బెస్ట్ సపోర్ట్ 3133 మంత్లీ పివోట్, ఇక్కడే మనకి 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఈ లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు చిన్న స్టాప్ లాస్తో. నెక్స్ట్ స్టాక్ వచ్చి పూనావాలా ఫిన్కాప్. ఈ స్టాక్ కూడా మీరు అడిగిన స్టాకే. సో ఇక్కడ ఇప్పుడు 397 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ బాగా ఫాల్ అయింది. సో హైయర్ లెవెల్లో 500 నుంచి 330 లెవెల్ వరకు వచ్చినట్టుంది, 340. సో ఇక్కడ నుంచి కొంత రికవరీ అవుతుంది స్టాక్లో, కాకపోతే మొమెంటం వైజ్గా చూసినప్పుడు ఒక స్ట్రాంగ్ మొమెంటం కనపట్లేదు. దీంట్లో ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ అయితే ఇప్పుడు ఏం లేదు, ఎందుకంటే ఒక కన్సాలిడేట్ అవుతుంది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి. సో మొమెంటం స్ట్రాంగ్గా లేదు, ఇదంతా కూడా ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది, ఇక్కడ కన్సాలిడేట్ అవుతా ఉంది. కాకపోతే ఒక్కటి ఏంటంటే ఆల్ మూవింగ్ యావరేజెస్ కన్నా పైన ఉంది, 50 day 20 10 వీటన్నిటికన్నా కూడా పైన ఉంది. సో హెవీ డౌన్ సైడ్కి ఫాల్ కాకపోవచ్చు. దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం చూడాలంటే ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. 415 or 417ని బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ మూమెంట్ రావచ్చు 465 వరకు. సో దీంట్లో ఒకటి ఏంటంటే వీక్నెస్ ఎప్పుడు వస్తుందంటే 380 కన్నా కిందకి వెళ్తే మాత్రం ఫర్దర్గా వీక్నెస్ రావచ్చు. వన్స్ 380 బ్రేక్ అయిందంటే మాత్రం కొంత ఫాల్ హెవీగానే ఉండే అవకాశం ఉంది. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకోవచ్చు ఇందులో. అయితే ట్రేడింగ్ పరంగా ఇప్పుడు మాత్రం ఎలాంటి ఆపర్చునిటీ లేదు పూనావాలా. నెక్స్ట్ ఇప్పుడు 2 స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చి హిండాల్కో. హిండాల్కో ఇండస్ట్రీస్లో ఈరోజు స్ట్రాంగ్ మొమెంటం చూసాం. అయితే ఇంతకు ముందున్న సప్లై ఏరియాని స్ట్రాంగ్ క్యాండిల్తోని ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. 712 or 713 బ్రేక్అవుట్ లెవెల్ 717 దగ్గర క్లోజ్ అయింది. ఇంకొకటి మనకి ఈరోజు డేటా చూసినా కానీ మెటల్ స్టాక్స్లో స్ట్రాంగ్ మొమెంటం కనపడింది. హిండాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, తర్వాత హిందుస్థాన్ కాపర్, వీటన్నిటిలో కూడా కొంత పాజిటివ్ ఉంటుంది. ఓవరాల్గా స్టీల్ మెటల్ సెక్టార్లో స్ట్రాంగ్ మొమెంటం కనపడింది. సో ఇది కూడా మెటల్ సెక్టార్ స్టాకే అండ్ మొమెంటం వైజ్గా స్ట్రాంగ్ ఉంది అండ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. దీన్ని ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ లాగా తీసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో వీక్నెస్ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా కిందకి వెళ్తే వీక్నెస్ రావచ్చు, అది 680 దగ్గర ఉంది. సో అక్కడి వరకు మనకి ఏం ప్రాబ్లం లేదు. 680 కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిస్ మోడ్లో కూడా ఉండొచ్చు ఈ స్టాక్లో. అయితే హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే 746 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంది, ఎందుకంటే వేవ్ వైస్గా ఈ వేవ్ వెళ్ళి ఇక్కడ తర్వాత కరెక్షన్ అయ్యి తర్వాత ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ 746 దగ్గర ఉంది. దానికన్నా పైకి వెళ్తే 784, ఇవి 2 రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. అక్కడికి వచ్చినప్పుడు మనం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ప్రాఫిట్స్ని అక్కడ బుక్ చేసుకోవచ్చు. సో ఇది హిండాల్కో లెవెల్స్ చూసుకొని లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి పవర్ గ్రిడ్. సో ఈరోజు పవర్ స్టాక్స్ లో కూడా మూమెంటం స్ట్రాంగ్ గానే ఉంది. టాటా పవర్ చూసాం, తర్వాత టోరెంట్ పవర్, ఇట్లాంటి వాటిలో కొంచెం స్ట్రాంగ్ మూమెంటమే కనపడింది. సో ఓవరాల్ గా పవర్ సెక్టార్ కూడా మంచి పర్ఫామ్ చేస్తుంది. ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే మనకి మంత్లీ పివోట్ కన్నా పైన మంత్లీ పివోట్ ని సపోర్ట్ తీసుకుంటూ హైయర్ లెవెల్లో ఒక క్యాండిల్, స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయింది 350 దగ్గర. దీంట్లో సప్లై 360 నుంచి 362 మధ్యలో ఉంది. సో ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు ఈ స్టాక్ కి. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం 380 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక్కటి స్టాక్ లో ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చినా లేదా ఈ రోజు హైని క్రాస్ చేసినా కానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. 338 కన్నా కిందకి వస్తే కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్ లో. ఇది మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని హైయర్ లెవెల్లో 362 ఆ లెవెల్స్ వచ్చినప్పుడు దీంట్లో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ప్రాఫిట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఇది పవర్ గ్రిడ్. సో రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.